అస్సలం వాలేకుమ్ టు ఆల్ మై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్గా బనానాతో ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిక్సర్ జార్లోకి బాగా పండిపోయిన బనానాన్ని తీసుకొని మిక్సీ పట్టేయండి. ఈ మిక్సీ పట్టిన బనానా పేస్ట్లోకి అరకప్పు మైదా పిండి, పావు కప్పు దాకా పాలని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ని వేరొక బౌల్లోకి తీసుకొని పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ లేదా స్ట్రాబెర్రీ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇందులో టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా హనీని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ని మిక్సీ వేసి పట్టుకున్న పౌడర్ 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని దీన్ని విస్కర్తో బాగా లంప్స్ లేకుండా ఇక్కడ కలుపుతూ ఉండండి. ఇలాగా విస్కర్తో బాగా కలుపుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలాగా ఈ బ్యాటర్ని ఇలా వేసేయండి. దోశలా స్ప్రెడ్ చేయకుండా ఇలాగే ఉంచేయండి. ఒక 2 నిమిషాల దాకా దీన్ని లో ఫ్లేమ్లో అయితే కుక్ అవ్వనివ్వండి. 2 నిమిషాల తర్వాత దీని మీద నుంచి బటర్ లేదా నెయ్యితో కొంచెం యాడ్ చేసుకొని ఇలాగ రెండు వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా బాగుంటుందండి. బనానా ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఒకసారి. ఇలాగే ఇది తీసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మిగిలిన బ్యాటర్ని కూడా ఇలాగే కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సింపుల్గా బనానా ప్యాన్ కేక్స్